హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. ఈ సేమియా పాయసాన్ని జారుడు కన్సిస్టెన్సీలో గట్టి పడకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఈ సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా బాండీ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి అంతా వేడే వరకు వెయిట్ చేసి సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టకపోతే మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇప్పుడు ఇందులోకి నేనైతే 1 స్పూన్ కాజు, 1 స్పూన్ బాదం తీసుకుంటున్నాను. ఇందులో వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కిస్మిస్ని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటూ ఒక 1 మినిట్ పడుతుందండి. 1 మినిట్ వరకు వేయించుకొని దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి వేగిపోయాయి బాగా. ఇప్పుడు వీటిని తీసుకోవాలండి. వీటిని తీసుకొని ఒక బౌల్లో పక్కన ఉంచుకోవాలి. మొత్తం తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నెయ్యిలోకి, బాండీలో ఉన్న నెయ్యిలోకి నేనైతే 1 కప్ వరకు సేమియా తీసుకుంటున్నానండి. మీరు మీ ఇష్టం అండి, 2 కప్స్ వరకు కూడా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను 1 కప్ వరకు తీసుకుంటున్నాను. 1 కప్ ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకొని దోరగా వేయించాలండి. సిమ్లో పెట్టుకొని వేయించాలండి, లేదంటే మాడిపోతుంది సేమియా అనేది. ఇలా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను 3 కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 3 కప్స్ వాటర్ తీసుకుంటే సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా 3 కప్స్ తీసుకున్న తర్వాత సేమియాని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 5 మినిట్స్ వరకు పడుతుందండి. ఇలా బాగా కలుపుతూ ఉడికిస్తూ చూడండి ఉడికిపోతుంది సేమియా. ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి సేమియాని. ఇలా ఉడికిస్తూ బాగా కలపాలండి. చూడండి ఇక్కడ బాగా ఉడికిపోతుంది సేమియా. ఇప్పుడు ఇది ఉడుకుతున్నంతలోపు మనం పక్కన స్టవ్ పైన ఒక 1/2 లీటర్ పాలు వరకు తీసుకొని బాగా వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి. పాలు చిక్కగా ఉంటే సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుంటూ చూడండి 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకుంటే సేమియా అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ సేమియాని ఉడుకుతుంది బాగా. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ సేమియా తీసుకున్నాం కదండి, ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ని ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న సేమియాలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, కాజు, బాదం, కిస్మిస్, అవి ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేస్తూ మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి సేమియాని. చూడండి బాగా ఉడికిపోయింది సేమియా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్గా దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి సేమియా అనేది చాలా బాగా వచ్చేసింది, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ రుచికరమైన పాయసాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని
సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.